ఏఐ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారా? క్వాలిటీ థాట్ వారి ఆల్ ఇండియా స్కాలర్షిప్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ కాదండి, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. మా ఆయనకోళ్ళు అంటే మా దగ్గర కుటుంబమే. మీ సినిమాలు చూసి భయపడి వద్దనే ఉంటారు ఫస్ట్. అలాగే అనలేదండి, నన్నే కోరి చేసుకున్నాను. అవునా? ఓకే. ఈడ అంటే చేసుకున్నారు, ఇంకా అది నేను కూడా ఇంకా చెప్పబోతున్నారు. అదేం లేదు, అంటే అలాగనే లేదు. అంటే యాక్చువల్గా ఓ టైంలో ఏంటంటే ఇండస్ట్రీలోనే చేసుకోవాలనిపిస్తుంది. చిరంజీవి గారు నాకు అంటే ఆయన బ్రాండ్ అంబాసిడర్. నా ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఆయన నాకు ఒక ఐకాన్ అనమాట. ఆయన మగమారాజ్ సినిమా చేసేటప్పుడు అయితే ఆయన కారు నా దగ్గరికి వచ్చేది, ఆయన దగ్గరికి వెళ్ళేది, ఇద్దరం కూర్చొని ట్రావెల్ చేసేటప్పుడు ఆయన చాలా చెప్పేవారు. అలాగే ఆయన అంటే చాలా ఇష్టం అన్నాడు. ఓకే. ఆయన తాలూకు అదే ఇప్పుడు కూడా ఆయన తాలూకు అదే వింటూ ఉంటాను, చేస్తూ ఉంటాను. అట్లా వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాను. అలాగే కొంచెం ఏంటంటే టర్న్ అయ్యి మనం వెళ్ళే దారి ఇలాగెళ్తే అలాగా పెద్దల తాలూకా ఇది ఉంటుంది కదండి, దానివల్ల ఇలా మనం వచ్చాము అనమాట. ఓకే. సో ఒక బాబు డిజిటల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశాడు, జాబ్ చేస్తున్నాడు, చాలా అందంగా ఉంటాడు, 6 feet. వాడిని మా సినిమాల్లోకి ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు 2 సినిమాలు చేశాడు. ఇప్పుడు సీరియల్ దాంట్లో హీరోగా చేస్తున్నాడు. అంటే వాడిని అందరూ పిల్ల జమీందార్ అనేవారు. పిల్ల జమీందార్ అప్పుడు సినిమా తీయలే. పిల్ల జమీందార్ అని సినిమా తీసాడు, రే నీ పేరుని సినిమా తీశారు రా అన్నారంట. అండ్ అందరూ అలాగే చూసుకుంటూ అలా ఉండేదంట. దాని తర్వాత చేద్దాం అనుకున్న తర్వాత ఫైన్ డే నేను యాక్ట్ చేస్తానండి. అవునా? యాక్ట్ చేస్తానంటే నీకు యాక్టింగ్ రాదు, గది గుడి రాదు, వెళ్ళు పని చూసుకో అన్నాను. కోపం వచ్చి ఒక 15 days తర్వాత 20 days తర్వాత నీలో ఏదైనా నాకు టాలెంట్ చూపించు, అప్పుడు కానీ నేను ఏదైనా ఉండాలి కదా, అరే పలానాది ఉండాలి, లేకపోతే డ్యాన్సో ఫైటో లేకపోతే డైలాగ్ చెప్పడమో లేకపోతే నీ హావభావాలంటే చేసి చూపించాడు. ఓకే చేయొచ్చు అని చెప్పేసి అప్పుడు అన్నపూర్ణ దాంట్లో జాయిన్ చేయించాం. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశాడు. జాయిన్ అయిపోయిన తర్వాత 2 సినిమాలు వచ్చినాయి, చేశాడు. ఇంకా అంటే రిలీజ్ అవ్వలేదు. దాని తర్వాత కొంచెం ఫెడప్ అయ్యాడు, ఏం సినిమాలు రావు ఏం రావు మనం ఎందుకు అని చెప్పేసి అనుకున్నాడు. తర్వాత మళ్ళీ ఎక్కడ చూడు అని చెప్పేసి అని అన్నాం. అంటే తను కూడా ఎక్కువ ఎక్కడ తిరగలేడు, కొంచెం కామ్ పర్సన్, ఎక్కువ వెళ్ళు. తర్వాత డైరెక్టర్స్ చూశారు, 2-3 పెద్దవాళ్ళు చూస్తా ఉన్నారు, చెప్పారు. ఓకే. అది ఇక నాకు మనవడు కొడుకు జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు బాబు, లేకపోతే జాబ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ ఇక్కడ. ఇప్పుడు తులసి సీరియల్లో హీరోగా చేస్తున్నాడు, ఈటీవీ ప్లస్లో వస్తుందండి. ఓకే. ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు, జాబ్ చేస్తూ హీరోగా చేస్తున్నాడు. మ్యారేజ్ చేస్తాం, ఈజ్ ఎ క్యూట్ బాయ్. మనవడు మీకొకడు, మీ వాడికి ఒకడు, నాకొకడు, మా వాడికి ఒకడు. వాడు చాలా షార్ప్, మామూలుగా ఉండడు. వాడు గోహన్ వశిష్ఠ పేరు. వాళ్ళలో చూస్తే నేను మిస్ అయిన వాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి ఒకసారి. ఓకే. అప్పుడే కనిపిస్తున్నాయా? అప్పుడే అసలు చాలా. అయితే మొన్న 3.5 yearsలోనే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్లోను ఒక బాబు రాక ఇది జ్వరంతో ఉంటే యాక్ట్ చేస్తా అన్నాడు. యాక్ట్ చేశాడు, అది అవార్డు వచ్చింది అడిగి. అవార్డు వచ్చిన తర్వాత బాగా చూస్తాడు, గ్రాస్పింగ్ ఎక్కువ, చాలా గ్రాస్పింగ్. మీరు కరెక్ట్గా కానీ మీరు ఎప్పుడైనా బాగా మీకు కనెక్ట్ అయితే మొత్తం బాలకృష్ణ గురించి, వాళ్ళ గురించి అందరి గురించి చెప్తాడు. అవునా? అయ్యో ఓకే. ఇంత ఉంటాడు మామూలుగా 300. ఒకసారి రామ్ చరణ్కి ఆడిషన్కి వెళ్ళాం. ఆడిషన్కి వెళ్తే నేను ఆయన తీసుకుని వెళ్ళాను. అందులో చైల్డ్ క్యారెక్టర్ ఉందని చెప్పేసి ఇప్పుడు బుచ్చిబాబు గారి డైరెక్షన్లో వెళ్ళి చెప్పాడు, అన్నీ చెప్పాడు. ఆ డాన్స్ అదేసి కుమ్ముడు కుమ్ముడు ఏ చేసాడు, 2 చెప్పాడు. చెప్పిన తర్వాత రామ్ చరణ్ ఏడి అని అడుగుతున్నాడు. ఆయన ఎక్కడ ఉంటారు? లేదు రమ్మను, నేను ఇక్కడ ఉంటాను, ఫోటో ఉంది కదా రమ్మని అంటాడు. అలా కొంచెం బాగా షార్ప్గా ఉంటాడు, హైపర్ యాక్టివ్. బాలకృష్ణ మన ఫంక్షన్కి వెళ్ళాం, 50 days ఫంక్షన్. ఆయన కలిపి కనిపిస్తే బాలకృష్ణ బాలయ్య గుండెల్లో గోలయ్య అని ఆయన దగ్గరికి వెళ్ళిపోయి సెకండ్ ఇచ్చేసి, నువ్వు వెళ్ళు, నీ పని చూసుకో, నేను ఇక్కడ ఉంటాను అన్నాడు. ఓకే. ఆయన దగ్గర ఉంటానంటాడు. అలాగా
చిరంజీవి దగ్గరికి వెళ్దాం పద నా ఫ్రెండ్ అని అంటాడు. బాలాశంకర్ ఇప్పటికి ఎన్నిసార్లు 1000 టైమ్స్ చూస్తుంటాడండి బాలాశంకర్. ప్రభాస్ ఇంకా ఎవరిని పడితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే లక్కీ భాస్కర్ లో ఉన్నాడు. అవునా? లక్కీ భాస్కర్ లోను ఆ సినిమా చూసి వాడు ట్రావెలింగ్ అంతా లక్కీ భాస్కర్ అనమాట. ఆమె లక్కీ భాస్కర్ అంటాడు. అట్లా కొంచెం ఓకే. ఇప్పుడు వస్తాడు స్కూల్ నుంచి. సో మీ ఇద్దరు కాము, కానీ వాడు అదే అంటే నేను కొంచెం అందరితో బాగా ఇలాగే మాట్లాడతాను కానండి బయట ఎక్కువ ఎక్స్పోజ్ చేసుకోను. ఎక్స్పోజ్ ఎప్పుడు మనకు లేదు. అసలు మీడియాకి కూడా చాలా తక్కువ కదా మీరు రావటం? చాలా తక్కువ. ఇప్పుడు మేమే 3-4 సంవత్సరాల నుంచి అడుగుస్తున్నాం అనుకుంటా. అంటే ఏం లేదు సార్, మనం దేనికి ఉపయోగపడుతున్నాం, ఎవరికి ఉపయోగపడుతున్నాం, ఎందుకు ఉపయోగపడుతున్నాం. మన వల్ల ఏవి లేనప్పుడు ఎందుకు మనం చేసుకోవడం. ఏదో లైఫ్ వెళ్ళిపోతుంది వెళ్ళని అని అనుకుంటాం. ఓకే మనకు వచ్చింది, ఇది దేవుడు ఇచ్చాడు, వెళ్తుంది, వెళ్తూ జర్నీ చేస్తున్నాం. ఆ జర్నీలో మనం ఎక్కడికి వెళ్తాం, వెళ్ళి దానికోసం వెళ్ళి మళ్ళీ ఇంకా ఏం చేయాలని చెప్పేసి అలా కొంచెం అవాయిడ్ చేస్తున్నారు. అవాయిడ్ అని ఏం లేదండి. అవాయిడ్ చేస్తే ఇప్పుడు సార్ అభిమానం ఉంటే అడుగుతారు సార్, అభిమానం లేకుండా అడగరు కదా. ఆ అభిమానాన్ని మనం క్యాష్ చేసుకోకూడదు అంటున్నాం. మనం ఒకరికి మన అభిమానాన్ని వాళ్ళకి క్యాష్ అవ్వాలంటున్నాం. అంటే క్యాష్ అంటే డబ్బుల రూపంగా కాదండి. మనం చెప్పే మాట రేపొద్దున మీరు వేసేది ప్రతి ఒక్కరికి కూడా కొంచెం ఎక్కడో దగ్గర 10 మందిలోనో లేకపోతే 100 మందిలోనో ఒకడికి అరే ఇలా మనం వెళ్ళాలరా, ఇలా ఉండాలరా, ఇలా చేయాలరా అని చెప్పేసి ఎక్కడో దగ్గర చిన్న పాయింట్ అయినా తగలాలంటారు. అదేమైనా ఉంటే అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏంటంటే సినిమాలు నేనేమైనా చేసి ప్రొడ్యూస్ చేసో లేకపోతే ఏదైనా చేస్తూ ఉంటే రండి సార్ మనం చెప్దాం, మనం ఏం చేయబోతున్నాం, ఎలా చేస్తున్నాం అనేది జనాలకు చెప్పాలి సార్, తీసుకెళ్ళాలి సార్, రండి సార్ అని. ఏం చేయలేదు, ఇది యాక్టింగ్ చెప్పిందే చెప్పడం అవుతుంది. నేను పుట్టాను, పెరిగాను, చేశాను, ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, ఆ ఛానల్ అని చెప్పి ఈ ఛానల్ అని చెప్పి ఈ ఛానల్ చెప్తే బాబాయ్ ఎన్ని ఛానల్ చూడాలా బాబు ఇన్ని ఎక్కడ చూస్తారో బాబా అనుకుంటే ఎట్లాగా. ఇవాళ కొత్తగా చెప్పారా ఏది అంటే కొత్తగా అంటే ఎక్కువ మనం లైఫ్ స్టైల్ ఎక్కువ లేదు. దీన్ని అంటే ట్రావెలింగ్ అంటే ఎగ్జిస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఎగ్జిస్టింగ్ ఎట్లా వెళ్తే బాగుంటుంది అనేది మీరు అడిగేదానికి మనం చెప్పేదానికి కూడా అట్లాగే వెళ్ళింది అనమాట. అలా ఉంటేనే బాగుంటుంది, ఎంగేజ్ అవుతారు ఆడియన్స్. లేకపోతే ఏముంటది సార్ మీరు చిన్నప్పుడు అది అని అంటే ఏం చెప్తారు, వదిలేనా బాబు మమ్మల్ని అంటా ఉంటారు. అవును. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.